ప్రభువి చెయ్యి నా మీద ఉండెను. ఆయన నన్ను ఎముకలతో నిండిన లోయలోకి నడిపించెను. నేను చుట్టూ చూశాను. నేల అంతా చనిపోయిన మనుషుల ఎముకలతో నిండి ఉంది. జీవం లేని నిశ్శబ్దం, మరిచిపోయిన ఆశలు. అప్పుడు ప్రభువు నాతో చెప్పాను, మానవ కుమారుడా, ఈ ఎముకలు మళ్ళీ బ్రతకగలవా? నేను చెప్పాను, ప్రభువా, నీకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకున్నాను. వెల్కమ్ టు మారల్స్ అండ్ ఫెయిత్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ని మొత్తం చూడండి. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను, ప్రభువా, నీకే తెలుసు. అప్పుడు ఆయన చెప్పాను, ఈ ఎముకలకు ప్రవచనము చేయుము మరియు వారితో చెప్పుము, ప్రభు వాక్యమును వినుడి అని. నేను ఆయన ఆజ్ఞ ప్రకారము మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. ఆ లోయ అంతా కంపించింది. ఎముకలు కదలడం మొదలయ్యింది. ఒక్కొక్కటి ఇంకొకటితో కలిసిపోయి మనుషుల రూపం ఏర్పడడం మొదలైంది. తర్వాత ఆ శరీరాలను మాంసము కప్పెను మరియు జీవశ్వాస వారిలో ప్రవహించెను. నేను ఆశ్చర్యంగా చూశాను. వారు తమ కాళ్ళపై లేచి నిలబడ్డారు. ఒక మహత్తరమైన సైన్యం ఏర్పడింది. ఒకప్పుడు చనిపోయినవి ఇప్పుడు బ్రతికినవి. దేవుని ఆత్మ ఎక్కడ జీవం లేనిదో అక్కడ జీవం తెచ్చింది. అదే ఆత్మ ఈరోజు నీలో కూడా జీవం ఊదగలదు. ఏ లోయ అయినా చాలా ఎండిపోయినది కాదు. ఏ హృదయమైనా చాలా విరిగినది కాదు. ఏ కళ అయినా పూర్తిగా చనిపోయినది కాదు. దేవుడు దానిని తిరిగి స్థాపించలేనిది కాదు. జీవమును పలుకు, మళ్ళీ నమ్ము, ఎందుకంటే బూడిదలో నుండి సైన్యాన్ని లేపిన ప్రభు నీ ఆత్మను కూడా లేపగలడని నమ్ము.